ఏపీలో అనంతపురం జిల్లా తాడిపత్రి, రాప్తాడుల్లో స్థానిక ఎమ్మెల్యేల ఆగడాలతో తమకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని లిక్కర్ షాప్ యాజమానులు వాపోయారు. లాటరీలో షాపులు దక్కించుకున్నప్పటికీ తెరవనీయకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. కమిషనర్ల కోసం ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయబద్ధంగా షాపులు తెచ్చుకున్నా ఇలా అన్యాయంగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు. షాపులు వదులుకోకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం తమ సమస్యపై దృష్టి పెట్టాలని కోరారు. లిక్కర్ షాపులు నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీ మధ్యంలో మేము లాటరీ ద్వారా 3 షాపులు గెలుచుకోవడం జరిగింది లాస్ట్ 2 months బ్యాక్. ఆ 3 షాప్స్కి మాకు అక్కడ షాపులు ఓపెన్ చేసుకోవడానికి కానీ అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి 2, రాప్తాడ్ నుంచి 1 వచ్చిందండి. మాకు షాప్ గెలుచుకోవడం జరిగింది. అనంతపురం 80-100 అండ్ 80-97, రాప్తాడు SS-22 సీకేపల్లి, ఈ 3 షాపులు మేము గెలుచుకోవడం జరిగింది. దీనికి మేము చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నాం. అక్కడ లోకల్ సంబంధించిన వాళ్ళు మమ్మల్ని షాపులు పెట్టుకొని ఇవ్వట్లేదు. రెండోది లైసెన్స్ రాకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకు సపోర్ట్ లేదు. మేము అన్ని రకాలుగా ట్రై చేసాము. మాకు ఇబ్బందికరమైన ఈ విషయంలో మమ్మల్ని కొంచెం ఇబ్బందికరంగా గురి చేస్తున్నారు. రెండోది వచ్చి మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అండ్ వంగల్పూడి అనిత గారికి, డిప్యూటీ కలెక్టర్ గారికి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి మేము లెటర్స్ రాయటం జరిగింది. మాకు ఈ ప్రాబ్లం ఉంది, మాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి ఒక లెటర్ ఈ ఎమ్మెల్యేల నుంచి లేదంటే లోకల్ వాళ్ళ నుంచి మాకు ఇబ్బందికరమైన విషయాలు ఉన్నాయని చెప్పేసి మేము కోరటం జరిగింది. అక్కడి నుంచి కూడా మాకు ఎలాంటి సపోర్ట్ రాకపోవడం వల్ల మీడియాని సపోర్ట్ కోరుతున్నాం. మాకు మద్యం షాపులకి ఓపెన్ చేసుకోవడానికి సపోర్ట్ ఇవ్వాలని కోరుతూ మీ మీడియా తరపు నుంచి ధన్యవాదాలు కోరుతున్నాం. దాదాపుగా మేము ఇప్పటికీ ఎక్స్చేంజ్ వాళ్ళకి ఒక్కొక్క షాప్కి 20 lakhs వరకు మేము చలానా కట్టడం జరిగింది. టోటల్లీ మేము అనంతపురం డిస్టిక్లో 25 షాపుల వరకు వేసాము. నాకు 3 షాపులు అండ్ మా ఫ్రెండ్కి 2 షాపులు కలవడం జరిగింది. ఇట్లా లాస్ట్ ఏపీ వైన్స్లో నాకు 2 షాపులు వచ్చినాయి. అనంతపురం తాడిపత్రికి సంబంధించి 1899 షాప్ నెంబర్ అండ్ 93 ఈ 2 షాపులు వచ్చాయండి. సేమ్ సిచ్యువేషన్ అన్న ఏదైతే చెప్పినారో ఇప్పుడు అదే సిచ్యువేషను. మాకు స్టార్టింగ్ వేసిన దగ్గర నుంచే బెదిరింపు కాల్స్ వచ్చినాయి. ఎవరో తెలుసు కదా, తెలిసే వేసినారా అని చెప్పేసి. అందరికి ఏపీ అంటే ఎక్కడైనా వేసుకోవడానికే కదా ఆన్లైన్ పాలసీ అనేది పెట్టారు. సో మేము వేసుకోవడం జరిగింది. మేమేదో చిన్నగా ఇప్పుడే డెవలప్ అవుదామని చెప్పేసి అట్లా బిజినెస్లోకి దిగడం జరిగిందండి. సో మాకు అక్కడ ఎలాంటి సపోర్ట్ లేదు. మేము ఇప్పటికీ 2-3 సార్లు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత కూడా మమ్మల్ని వాళ్ళ అనుచరులు సంథింగ్ వాళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరియటము సంథింగ్ అట్లా జరిగిందండి. సో మీడియా తరపున సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి తరపున, కొల్లు రవీంద్ర గారి తరపున ఎవరైతే ఉన్నారో హైయర్ ఆఫీషియల్స్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి, కలెక్టర్ గారి నుంచి, లోకల్ ఎమ్మెల్యేల దగ్గర నుంచి, మేము అందరం చాలా చిన్నోళ్ళం సార్. మేమిద్దరము మీ అంత పెద్దోళ్ళం కాదు. సో మాకు దయచేసి ఈ ఒక్కసారికి మేము ఏదో తప్పు జరిగిపోయింది వేసినాము, మాకు తెలియదు. సో ఈ ఒక్కసారికి మీరు మమ్మల్ని కొంచెం చూసుకోండి సార్ దగ్గరుండి. 2 years సార్ మాకు ఈ సిచ్యువేషన్ ఉండేది. కొంచెం చూడండి సార్ ప్లీజ్, దయచేసి. మేము చిన్నోళ్ళం సార్, మమ్మల్ని కనుకరించి ఒక్కసారి వదిలేయండి, మాకు సపోర్ట్ చేయండి. కొంచెం షాపులు ఓపెన్ చేసుకోవడానికి 2 months నుంచి మాకు బిజినెస్ లేదు. మేము దీనికి సంబంధించి అటు తిరగటం ఇటు తిరగటమే సరిపోతుంది మాకు కూడా. సో చంద్రబాబు నాయుడు గారికి అండ్ లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పెద్దలందరికీ మీడియా తరపు నుంచి ఇది మా సిచ్యువేషను, మేము ఇలా ఉంది చెప్తున్నామండి. అందరికీ ఆల్రెడీ మేము లెటర్స్ పంపించడం జరిగింది. సో దయచేసి మాకు కొంచెం కోఆపరేషన్ చేయండి. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు.